ఒకరు నా భర్త, మరొకరు ఆయన్ను కన్న తల్లి. వాళ్ల కారణాలు ఏవైనా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవటానికి రాకపోయినా నేనేం పట్టించుకోను. ఓ ఇల్లాలిగా నేను వాళ్ళని కాదని స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు అమాయకంగా ఇంటికి వెళ్తానంటున్నావు కానీ వాళ్ళు నిన్ను రానివ్వరు తెలుసా? అలాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు నిర్ణయం తీసుకుంటాను మావయ్య. ఇప్పుడు మాత్రం నా నిర్ణయం మారదు. నన్ను తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకోండి. నిన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటానమ్మా? నువ్వింత విశాలంగా ఆలోచించటం నీ సంస్కారం, నీ ఇష్ట ప్రకారమే. కానీ వస్తా మావయ్య. నేను చెప్పాను ఆ అమ్మాయి. మై గాడ్, అచ్చు గాయత్రిలాగే ఉంది. అందుకే ఆ అమ్మాయి ఈ ఇంట్లో సెటిల్ అయింది. పోనీలే ఆనంద్, ఆమెను గాయత్రిలా యాక్సెప్ట్ చేయి, ఏ ప్రాబ్లం ఉండదు కదా. యు ఫుల్. డైమండ్లా మెరిసినంత మాత్రాన క్రిస్టల్ డైమండ్ కాదు. గాయత్రి గాయత్రే, ఆమెకెవరూ సాటిరారు. సారీ ఆనంద్, సారీ. ఇట్స్ ఓకే. నీకు చేతనైతే ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయి. పద. ఆనంద్ ఏంటండి సంఘమిత్రను గాయత్రి దగ్గర తీసుకెళ్తున్నాడు? సంఘమిత్ర ఓ సైకియాట్రిస్ట్ కదా, ఆమె వివరాలు తెలుసుకోవాలనేమో. అలా అయితే మన ప్లాన్ అంతా వృధా అవుతుంది కదండి. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఆపలేం కదా. చూద్దాం ఏం జరుగుతుందో. హలో గాయత్రి, రండి. నిన్ను చూడడానికి సంఘమిత్ర వచ్చాడు. ఎలా ఉన్నావు మా గాయత్రి? బాగానే ఉన్నాను, కానీ మీరెవరో నాకు తెలియడం లేదే. అదేమిటి గాయత్రి, ఈ అన్నయ్యనే మర్చిపోయావా? అన్నయ్య? నాకేం గుర్తు రావడం లేదు. సారీ, నేను మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. నో ప్రాబ్లం గాయత్రి. ఒక్కోసారి చిన్న చిన్న గాయాలకు పెద్ద పెద్ద విషయాలే గుర్తుండవు. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నేను దగ్గరుండి నీకు ఆనందకు పెళ్లి తెరిపించాను. పోనీ అదేనా గుర్తుందా? నో, ఆ విషయాలు ఏవీ నాకు గుర్తులేవు. అమ్మ ఆడుకుందా? అంకుల్తో మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళి ఆడుకో, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. నా గురించి ఒక్క విషయం కూడా నీకు గుర్తులేదా గాయత్రి? గుర్తు తెచ్చుకో. నాకేం గుర్తు రావడం లేదు. ఓకే, పోనీ నీ గురించి చెప్పు, అప్పుడైనా నేను నీకు గుర్తొస్తానేమో. నా గురించా? అవును. నువ్వెవరు, నీ పేరేమిటి, నీ ఊరు పేరేమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ ఒక్కసారి గుర్తెచ్చుకో. అప్పుడు గతం నీకు గుర్తొస్తుంది. నా పేరు గాయత్రి. అమృత నా కూతురు, ఈయన నా భర్త. అని వీళ్ళు చెబితే నీకు తెలిసింది. నిజానికి వీళ్ళెవరో నీకు తెలియదు, అవునా? అవును, ముందు నేను వీళ్ళ మాటలు నమ్మలేదు. కానీ అమృతతో నేను తీయించుకున్న ఫొటోస్, మా పెళ్ళి ఆల్బమ్ చూశాక వీళ్ళ మాటలు నిజం అనిపించింది. ఓకే, కాసేపు నువ్వు గాయత్రి కాదనుకో, ఆనంద నీ భర్త కాదనుకో, అమృత నీ కూతురు కాదనుకో. ఇప్పుడు ఆలోచించు, ఈ ఇంటికి రాకముందు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అప్పుడంతా నీకే అర్థమవుతుంది. నో, నాకేం గుర్తు రావడం లేదు. ఐఎమ్ సారీ. ఓకే గాయత్రి, ఈరోజే గుర్తు తెచ్చుకొని చెప్పాలని లేదు. నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు. నీకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడే నాకు తెలియపరచు.
ఓకేనా? అలాగే. ఆనంద్, ఇప్పుడు గాయత్రిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. లెట్ హర్ టేక్ యర్ ఓన్ టైం. ఆమెకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే వస్తాను. ఓకే, వెళ్ళొస్తానమ్మా. బాయ్. సరే మిత్ర, అమ్ము. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. అలాగేరా. డ్రైవర్, సార్ సార్ని డ్రాప్ చేసిరా. అలాగే సార్. ఓకేరా, బాయ్. ఆనంద్, ఏంటమ్మా, సంఘమిత్రని ఎందుకు తీసుకొచ్చావు? ఆమె ఎవరో ఆమెకి తెలియకపోయినా కనీసం మనకి తెలియాలి కదా నాన్న. తెలుసుకుని ఏం చేస్తావురా? వాళ్ళకి అప్పచెప్తాను. అంటే అమృతకి అమ్మ ప్రేమకు దూరం చేస్తావా? నిజానికి ఆమె అమృత అమ్మ కాదు కదా. ఆ నిజం మనకు తెలుసు, అమృతకి తెలియదు కదా. అలా అని పరా అమ్మాయి నా భార్యగా ఎంతకాలం భరించమంటారు? అమృత ఆరోగ్యం కోసం నువ్వు బతికినంతకాలం భరించాల్సిందేరా. అది నా వల్ల కాదు నాన్న. ఓ భర్తగా ఆమెతో కాపురం చేయమని నిన్నేమీ అడగట్లేదే. ఆ పసిపిల్ల మనసు మటుకు బాధ పెట్టద్దు అంటున్నాను. చనిపోయిన గాయత్రిని మనం ఎలాగూ తీసుకురాలేం. నిజాలు తెలుసుకోవాలంటూ ఉన్న ఈ ఒక్క ఆనందాన్ని అమృతకు దూరం చేయకురా. ఓ తండ్రిగా అమృతకు నువ్వు చేసే ఉపకారం ఏదైనా ఉందంటే ఇదేరా. అర్థం చేసుకోరా. అమ్మ చెప్పింది కదా, తిరిగి ఇలాంటి ప్రయత్నం మరొకసారి చేయొద్దు. వెళ్ళు. ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసి ఆ నిర్మల్ని పైకి పంపించాను. దాని చావును యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేసి అన్ని రికార్డుల్లోనూ రిజిస్టర్ చేయించాను. ఇక ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే భానుని జగదీష్ చంద్రప్రసాద్ గారింట్లో ఎంటర్ చేయించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్మల చావు గురించి ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇక ఇప్పుడు భానుని జగదీష్ చంద్రప్రసాద్ ఇంట్లో పర్మనెంట్గా ఎలా సెటిల్ చేయాలని నేను ప్లాన్ చేస్తూ ఉంటే వీడేంటి ఉడుగులేని పిడికిలాగా సడన్గా ఇలా ఊడిపడ్డాడు ఎస్ఐ గడు. పుండు మీద ఈగలాగా నిర్మల డెత్ కేసుని గెలకటం మొదలుపెట్టాడు. ఈ పోలీసులు ఏదన్నా కేసును తిరగదోడారు అంటే మూలం దొరికేంత వరకు వదలరు. ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకుందామన్నా ఏ కొత్త సమస్య వచ్చి నెత్తిన పడుతుందో అని భయంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? అతను చేయగాడు మామూలు మనిషి కాదు. వీడి సమస్య కూడా మన వాళ్ళ చేతిలో పెట్టి వీడిని కూడా పైకి పార్సల్ చేయిస్తే అప్పుడు ఏ సమస్య ఉండదు కదా. ఇది తప్ప వేరే దారే లేదు. రండి ఎస్ఐ గారు. ఏంటి మీలో మీరే గొనుక్కుంటున్నారు? ఏదైనా కొత్త ప్లానా? అబే ప్లానా పాడా అది ఇవాళ శనివారం కదండి, నడుస్తూనే టైం వేస్ట్ అవ్వకుండా గాయత్రి మనతో చెప్పించుకుంటున్నాను. అలాగా. నేను ఇంకా నిర్మల్ మర్డర్ కేసు గురించి ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు మేము ఆలోచించి ప్రయోజనం ఏముందండి? పాపం చిన్న వయసులోనే మా కష్టాలకు మమ్మల్ని వదిలేసి తన దారిని తను వెళ్ళిపోయింది సార్. ఆమె తనంతట తాను వెళ్ళలేదు విశ్వనాథం గారు. ఎవరో ఒక నీచుడు జగదీష్ చంద్రప్రసాద్ గారి ఆస్తిని కొట్టేయాలని నిర్మలని నిర్దాక్షిణ్యంగా పైకి పంపించాడు. అవునా? ఎవరు సార్ వాడు? అసలు అంత అవసరం ఎవరికి? ఈ ప్రపంచంలో అన్ని అవసరాలకు డబ్బే కారణం విశ్వనాథం గారు. అందుకే ఇన్ని నేరాలు జరుగుతున్నాయి. వాటి మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. నిజమే సార్. అరే రే రాక రాక మా ఇంటికి వచ్చారు, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి సార్, రండి. కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు సార్? కాఫీ, టీ? నేను మీ ఇంటికి వచ్చింది కాఫీ టీ కోసం కాదు. నిర్మల చనిపోయిన రోజు ఆమెతో పాటు మీరు ఉన్నారు, అవునా? అవును సార్.
నేను ఒక్కనే కదా సార్, నాతో పాటు జగదీష్ చంద్రప్రసాద్ గారి అబ్బాయి ఇంకా డ్రైవర్ కూడా ఉన్నాడు సార్. అంతేనా? ఇంకెవరూ లేరా? ఇంకెవరు ఉన్నారు సార్? ఎవరు లేరు సార్. బాగా ఆలోచించి చెప్పండి. మీతో పాటు ఇంకొకరున్నారు, అవునా? ఇంకొకరు అంటే మెకానిక్ కూడా ఉన్నాడు సార్. అదే లాంగ్ జర్నీ కదా సార్, సేఫ్టీగా ఉంటుందని మెకానిక్ను కూడా తీసుకెళ్ళాం. ఐసి. మీరు జగదీష్ చంద్ర ప్రసాద్ గారి దగ్గర పిఏగా చేరకముందు ఏం చేసేవారు? ఏముంది సార్, పేక పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిని సార్. ట్యూషన్స్ చెప్పేవారా, పేకాడేవారా? ట్యూషనే చెప్పేవాడిని సార్. ఖాళీ టైంలో పేక కూడా ఆడేవాడిని సార్. అది కూడా మా అబ్బాయితోనే, మా ఇంట్లోనే, మా ఆరుగు మీదే, ఫ్రీగానే సార్, డబ్బులు కాదు. అంతే తప్ప కోట్లు సంపాదించాలని ఆశ లేదంటారు. చీ 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 చీ. అలాంటి పేరాశ నాకేనాడు లేదు సార్. ఏదో 4 వేళ్ళు లోపలికి వెళ్తే చాలు లేని తృప్తి పడిపోయే సాదా సీదా సామాన్య సగటు మనిషిని. అందుకేనా ఆఫ్టర్ ఆల్ ఓ 1000 రూపాయల కోసం మనీ ఆర్డర్ ఫామ్ మీద మీ అడ్రస్ రాసి ఓ ముసలమ్మని మోసం చేసింది? ఈ వివరాలని నాకులా తెలుసు అనుకుంటున్నారా? హలో, నేను మీ భార్య జ్యోతి గారిని కలిసి మీ వివరాలని తెలుసుకునే వచ్చాను. దాని మాటలు అస్సలు నమ్మొద్దు సార్. మొగుడిని వదిలేసిన ఆడది ఎన్ని కారు కూతురైన కూస్తుంది, అవన్నీ నిజమని నమ్మితే ఎలాగా? అంటే అప్పుడు ఆ ముసలామె చీటింగ్ కేసులో మీరు జైలుకి వెళ్ళలేదంటారా? వెళ్ళాను సార్, కానీ నేను ఆ ముసలావిని చీట్ చేయలేదు. బై మిస్టేక్, పొరపాటున అడ్రస్ తప్పు రాశాను. పొరపాటు కాదు సార్, మీరు కావాలనే చేశారు. ఎందుకంటే కష్టపడకుండానే మీకు కోట్లు రావాలి. అందుకే వయసు మళ్ళిన వాడని కూడా చూడకుండా మీ భానుని వరహాలరావు గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ పెళ్లి జరగకపోవడంతో ఇప్పుడు జగదీష్ చంద్ర ప్రసాద్ గారి ఆస్తి కాజేయాలని నిర్మలను తెలివిగా చంపించి ఆమె ప్లేస్లో మీ అమ్మాయి భానుని ఉంచారు. సార్ సార్ సార్, మీరు ఏదేదో ఊహించుకునే బంగారం లాంటి నా క్యారెక్టర్ని అనవసరంగా అనుమానిస్తున్నారు. ఇది ఊహ కాదు, వాస్తవం. అందుకే నిర్మల కేసు తేలే వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా మాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. అది చెప్పడానికే వచ్చాను. నిర్మలను చంపిన వాడిని అంత తేలిగ్గా వదలను, గుర్తుంచుకోండి. బాయ్. చిచి, మొదటి నుంచి ఈ మనిషి అంత తాను నమ్మిన సిద్ధాంతమే నిజమని నమ్మే మూర్ఖుడు. ఎవరమ్మా? ఇంకెవరు? మహాలక్ష్మి బేలిప్పించి విడిపించిన ఆ మనిషి గురించి నేను చెప్పేది. అమ్మా, ఎవరు ఎలా చేస్తే మనకెందుకు? ఇక ఈ ఇంట్లో మహాలక్ష్మి గురించి కానీ, ఆమెకు సపోర్ట్ చేస్తున్న ఆ మనిషి గురించి కానీ చర్చించడం అనవసరం, అంతే. అమ్మా, వదినొచ్చింది. రావదునా? ఆగు. ఎవరే నీకు వదినా? ఆ హంతుకురాలా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి రాక మరెక్కడికి వెళ్తాను అత్తయ్య? అత్తయ్య ఛీ, అలా పిలిచే అర్హత నీకు లేదు. నేను నీ అత్తయ్యనని, వీడు నీ భర్తని, నువ్వు ఇంటి కోడలమనే ఆలోచన జ్ఞానం నీకుంటే నువ్వు వివేక్ని చంపేదానివే కాదు. వివేక్ నేను చంపలేదు అత్తయ్య, నన్ను నమ్మండి. ఏంటో నేను నమ్మేది? కోర్టుని గుడ్డిగా బెయిల్ ఇచ్చుండొచ్చు, అంత మాత్రం నువ్వు నిర్దోషి కాదు. మా దృష్టిలో ఎప్పటికీ నువ్వు హంతకురాలివే. కాదండి, నాకే పాపం తెలియదు, నేను హంతకురాలిని కాదు. రాముడు, ఏమిటా దాంతో వాదన? ఈ ఇల్లు ఓ పవిత్ర దేవాలయం.
నేరస్తులకి పాపాత్మలకి ఇక్కడ స్థానం లేదు. ముందు దాన్ని మెడబట్టుకుని బయటికి నీకు మాకంటే అదే ఎక్కువైతే దాంతో పాటే ఊరేగు. ఏమిటా చూస్తావు? గంటై అమ్మ వాటికి తొందరపడతానే. వదిన ఇప్పుడు మామూలు మనిషి కూడా కాదు, అర్థం చేసుకోనే. అవును, ఇది మామూలు మనిషి కాదు, ఒక నిండు ప్రాణం తీసిన రాక్షసి. ఇది కడుపుతో ఉంటే నాకంటే, కడుపుతో లేకపోతే నాకంటే. దీని నీడ కూడా ఇంట్లో పడ్డానికి వీలేదు. పద బయటికి. అనే 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 ఆగనే. ఏంటనే ఇది? వదిలో. పోవే. కడుపుతున్న భార్యని మెడబెట్టి బయటికి గెలుతావా? చూడరా, నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించమని అర్థిస్తుందిరా. భార్య అంటే ఏమిడ్రా? అలాంటి ఇళ్ళని పట్టుకొని అనుమానించడం పెద్ద తప్పురా.